హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని అద్భుతమైన టిప్స్ అండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్నే సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది. కాబట్టి ప్లీజ్ అండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. నా ఛానల్ను ఎంతగానో సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు చొప్పున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నానండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఈరోజు అద్భుతమైన టిప్స్ అయితే షేర్ చేస్తున్నానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా పోస్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. ఎగ్స్ ఉడకబెట్టుకునేటప్పుడు ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్, కొద్దిగా నిమ్మరసం వేసుకున్నాం అనుకోండి, చక్కగా పగిలిపోకుండా వస్తాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం. టిప్ నెంబర్ 2, అలోవేరా అయితే అందరి ఇళ్లలో పెంచుకుంటూ ఉంటాం కదండి. ఇలా అలోవేరా వల్ల చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయండి. ఇంకా మీకు ఈ అలోవేరా వల్ల ఉపయోగాలు కావాలి అనుకుంటే ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, తప్పకుండా చూడండి. అలోవేరాని అయితే ఈ విధంగా చక్కగా సైడ్లో ఉన్నటువంటి ఎడ్జ్లను కట్ చేసేసి ఈ విధంగా లోపల ఉన్నటువంటి గుజ్జును మిక్సీ జార్లో వేసేసుకొని ఇలా మిక్సీ అయితే పట్టుకోవాలండి. ఈ లిక్విడ్ని చక్కగా మనం తలస్నానం చేసి ఒక 1 అవర్ ముందు తలకి ఇలా పట్టించేసి, అంటే పాయలుగా తీసి ఇలాగా తలకి పట్టించేసి చక్కగా ఇలా తలస్నానం చేసామనుకోండి, చక్కగా హెయిర్ ఫాల్ సమస్య తగ్గుతుంది. మన జుట్టు కూడా ఒత్తుగా పొడవుగా పెరుగుతుందండి. ఇలాగా బ్లాక్ కలర్లోకి చక్కగా మనకి హెయిర్స్ అనేది మారుతాయండి. ఇలా వైట్ హెయిర్స్తో ఎంతగానో బాధపడుతూ ఉంటారు కదండి. ఇలాగ వైట్ హెయిర్ కూడా ఉండదండి. 1 వీక్ ఒకసారి ఇలాగా చక్కగా కలబంద గుజ్జును ఇలాగ తలకు పట్టించి తర్వాత తలస్నానం చేస్తే ఎటువంటి దురద కానీ హెయిర్ ఫాల్ సమస్య కానీ ఉండదండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్ చక్కగా న్యాచురల్గా ఇంట్లోనే మనం ఇలాగా తయారు చేసుకొని ఇలా మనం చక్కగా 1 వీక్ ఒకసారి పెట్టుకుంటే ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. అరటిపండ్లు తిన్న తర్వాత తొక్కని పడేస్తూ ఉంటాం కదండి. ఆ తొక్కని పడేయకుండా ఇలాగా గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని ఇలా గిన్నె పెట్టుకొని దానిలో 1 లోటా వాటర్ అయితే పోసుకొని ఇలాగ అరటి తొక్కని చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నాం కదండి. ఇందులో వేసుకొని బాగా మరిగించుకోవాలి. ఒక పొంగు వచ్చేంత వరకు కూడా బాగా మరిగించుకొని ఇలాగ ఇందులోనైనా స్ట్రైన్ చేసేసుకొని ఇందులో కొన్ని వాటర్ అయితే కలుపుకొని మన ఇంట్లో కొన్ని పూల మొక్కలను అయితే పెంచుకుంటూ ఉంటాం కదండి. ఇలా పూల మొక్కట మొదట్లో ఇలా పోస్తూ ఉన్నాం అనుకోండి, చక్కగా మంచి క్రాప్ అయితే ఉంటాయండి. పువ్వులు కూడా మంచి కలర్ఫుల్గా పోస్తాయి. ఈ విధంగా పడేసే తొక్కనని మనం వేస్ట్గా పడేస్తూ ఉంటాం కదండి. ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా పువ్వులు కూడా మంచి కలర్ఫుల్గా పోస్తాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 4, స్టీల్ డబ్బాలు కానీ స్టీల్ బాక్సులు కానీ ఒక్కోసారి మనం ఏదైనా ఇందులో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, అంటే మనకి సరుకులు ఏవైనా ఇందులో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి. ఇలా స్టోర్ చేసుకునేటప్పుడు ఒక్కొక్కసారి మూత లూజ్గా ఉండి బాగా మనకి చీమలు కానీ ఇలా లోపల పెట్టిన ఐటెం అన్నది పాడైపోతుంది. కాబట్టి ఈ విధంగా ట్రై చేయండి. ఇలా ప్లాస్టర్ అయితే ఉంటుంది కదండి మన ఇంట్లో, ఒక ప్లాస్టర్ అయితే తీసేసుకొని ఈ విధంగా అంచులకి ఇలా వేసేసి ఇలా ప్లాస్టర్ని లోపలికి ఇలా మలుచుకున్నాం అనుకోండి, చక్కగా మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇలా మూత పెట్టుకున్నా కూడా లూజ్ లేకుండా ఉంటుందండి. ఇలా మనం ఇందులో ఏది స్టోర్ చేసుకున్నా కూడా సరుకులు చక్కగా అంటే టైట్గా ఉంటుందండి, లూజ్ ఏమీ అనిపించదు. ఈ విధంగా చక్కగా మనం కొంచెం ప్లాస్టర్ వేసేసామనుకోండి, లూజ్గా ఉన్నటువంటి ఇలా మూత చక్కగా టైట్గా ఇలాగా బిగుతుగా ఉంటుందండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. లోపల ఉన్న ఐటెం కూడా పాడవకుండా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 5, నెట్ ప్యాక్స్ మనం ఏదైనా కొన్నప్పుడు వస్తూ ఉంటాయి కదండి, వాటిని పడేయకుండా వీటిని చక్కగా యూజ్ చేసుకోవచ్చు. నెట్ ప్యాక్ని తీసుకొని ఇలాంటి బిర్యానీ బాక్సులు అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి. ఒక బిర్యానీ బాక్స్ అయితే తీసుకొని నెట్ బ్యాగ్లో ఇలా పెట్టేసుకొని ఇలాగా కింద మనం ఇలాగా టైట్గా అయితే ఈ నెట్ బ్యాగ్ని ఇలా పెట్టేసుకుని ఒక థ్రెడ్ లాంటిది కానీ అలానే ఒక రబ్బర్ బ్యాండ్ కానీ వేసేసుకున్నాం అనుకుంటే టైట్గా ఉంటుంది. లేదంటే ఇలా ముడువు అయితే ఇలా పక్కన సైడ్ని ఇలా వేసేసుకున్నాం అన్నా కూడా చక్కగా మనకి గట్టిగా ఉంటుంది. కాబట్టి ఈ నెట్ బ్యాగ్ చక్కగా టైట్గా ఉంటుంది. కాబట్టి ఇలా సోపుల్ని మనం బట్టలు అయితే వాష్ చేసుకుంటూ ఉంటాం కదండి, ఇలా సోపుని పెట్టుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అలానే మనం సోపు వాటర్లో వేస్ట్ అవ్వకుండా ఉంటుందండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. మన మనీని కూడా చాలా వరకు కూడా సేవ్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. కందిపప్పు చక్కగా మనం ఒక 1 అవర్ పాటు ఎండలో ఉంచేసి 1 అవర్ తర్వాత ఇలా కొంచెం అరచేతిలో కొంచెం పసుపు అలానే కొంచెం ఆయిల్ వేసేసి ఇలా మొత్తం కందిపప్పు అన్నిటికి కూడా ఇలా అంతటికి కూడా పట్టించేసి ఏదైనా ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, కందిపప్పు మనం వండుకునేటప్పుడు చక్కగా ఉడుకుతుంది. గ్యాస్ ప్రాబ్లం అనేది ఉండదండి. ఇలా గ్యాస్ ప్రాబ్లంతో ప్రతి ఒక్కళ్ళు కూడా బాధపడుతూ ఉన్నాం కదండి. ఈ విధంగా చక్కగా పసుపు ఆయిల్ ఇలా వేసేసి మనం స్టోర్ చేసుకోవటం వల్ల పప్పు త్వరగా ఉడుకుతుంది, గ్యాస్ ప్రాబ్లం అనేది ఉండదండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 7,
7 నెయిల్ పాలిష్ వేసుకునేటప్పుడు చక్కగా ఇలాగ నెయిల్స్కి అయితే వేసుకుంటూ ఉంటాం కదండి. ఒక్కొక్కసారి సైడ్ను కూడా ఇలాగ కలర్ అయితే అంటుతూ ఉంటుంది కదండి. ఇలా కలర్ అంటినప్పుడు మనం ఎలా క్లీన్ చేసినా కూడా ఒక్కొక్కసారి పోదు కదండి. ఈ విధంగా చక్కగా క్లీన్ చేసుకోండి, అద్భుతంగా ఉంటుంది. ఇలా మనకి సైడ్లో కొంచెం ఇలా నెయిల్ పాలిష్ అంటినప్పుడు ఇలా ట్రై చేయండి. కాటన్ తీసుకొని కాటన్ పైన కొంచెం కోకోనట్ ఆయిల్ని అయితే వేసేసి ఇలాగ కొంచెం నెయిల్ పాలిష్ అయితే సైడ్లను ఇలాగా అంటుకుంటూ ఉంటుంది కదండి. ఇలా క్లీన్ చేసుకుంటే చక్కగా పోతుందండి. ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలాగ నెయిల్ పాలిష్ వేసుకునేటప్పుడు సైడ్లను ఇలాగా అంటుకుంది అనుకోండి, చక్కగా కోకోనట్ ఆయిల్ వేసి ఇలా కాటన్ పైన ఇలా క్లీన్ చేసుకుంటే చక్కగా మొత్తం కూడా పోతుందండి. ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నింటిలో ఏదో ఒక టిప్ యూస్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫ్రూట్స్ అయితే మనం ఎక్కువ మొత్తంలో ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాం కదండి. వాటర్లో క్లీన్ చేసి తినేస్తూ ఉంటాము. అలా తినకూడదండి, హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది వస్తూ ఉంటాయి. చక్కగా ఈ విధంగా నేను చెప్పిన టిప్ అయితే ఫాలో అయిపోండి, 100% వర్క్ అవుతుంది. ఇలాగా ఒక బౌల్లో కొన్ని వాటర్ అయితే తీసుకొని ఇలా యాపిల్నైనా దానిమ్మైనా ఏ ఫ్రూట్స్ అయినా కూడా ఇలాగైతే కొంచెం ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసేసుకొని కొంచెం గోరువెచ్చని వాటర్ ఇలా పోసేసుకొని ఒక 5 మినిట్స్ మాత్రం ఇలా ఉంచేసి తర్వాత మామూలు వాటర్తో క్లీన్ చేసుకుని తిన్నామనుకోండి, ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి రావండి, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. మినపగుళ్ళు మనం ఇలా నానబెట్టుకుంటూ ఉంటాం కదండి. మనకు ఒక 1 అవర్లోనే త్వరగా నానాలి అనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి. ఇలాగ మినపప్పులో చాకులు ఉంటాయి కదండి, చాకులు కానీ ఇనుప వస్తువులు కానీ ఏవైనా వేసామనుకోండి చక్కగా 1 అవర్లోనే చక్కగా పప్పు అయితే నానిపోతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 6, మరొక యూజ్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్ అయితే మీకు బాగా నచ్చిందో, ఏ టిప్ యూజ్ఫుల్ అనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఏదైనా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్ను ఒక ట్యాబ్లెట్ని అయితే తీసుకొని ఇలా మెత్తగా పౌడర్లా చేసుకోవాలండి. ఇలాగ మెత్తగా పౌడర్లా చేసాం కదా, 1/2 టీ స్పూన్ పసుపు, అలానే ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసేసుకొని దీనిలో కొద్దిగా షాంపూ అయితే వేసుకోవాలండి. అది ఏ షాంపూ అయినా పర్లేదు, కొద్దిగా అయితే వేసేసుకొని బాగా మరిగించిన హాట్ వాటర్ అయితే ఉంటాయి కదండి, ఆ వాటర్ ఇందులో పోసేసుకొని ఏదైనా ఒక స్పూన్ పెట్టి మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకోవాలండి. ఈ వాటర్ చాలా బాగా పనిచేస్తాయి. మనం కిచెన్లో గిన్నెలు అవి కడుగుతూ ఉంటాం కదండి, ఒక్కొక్కసారి సింక్ బ్లాకేజ్ అయిపోతూ ఉంటుంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. ఒక్కొక్కసారి మనం నాన్ వెజ్ కూడా కడుగుతూ ఉంటాము, బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. ఇలాగా మొత్తం కూడా కలిపేసుకొని ఇలా హాట్ వాటర్ అయితే బాగా మరిగించుకున్నానండి. ముందుగా ఈ వాటర్ని ఇందులో పోస్తున్నాను. మొత్తం కూడా స్పూన్ పెట్టి కలిసేలాగా ఇలా కలుపుకున్న తర్వాత కిచెన్ సింక్లో గిన్నెలు అవి కడిగేసిన తర్వాత ఇలా మనం చక్కగా కిచెన్ సింక్ క్లీన్ చేసామనుకోండి, హోల్స్లో చిన్న చిన్న నలకలు ఉన్నా కూడా అడ్డం పడినటువంటి నలకలు కూడా చక్కగా మనకి వాటర్ కూడా వెళ్ళిపోతాయండి. ఈ విధంగా మనం 1 వీక్ ఒకసారైనా ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, సింక్ బ్లాకేజ్ సమస్య ఉండదండి, బ్యాడ్ స్మెల్ కూడా ఉండదు, మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. ఇందులో కొంచెం పసుపు, ఒక ట్యాబ్లెట్ ఎక్స్పైరీ ట్యాబ్లెట్, అలానే కొంచెం షాంపూ ఇవన్నీ కూడా వేసాం కాబట్టి మంచి స్మెల్ వస్తుందండి. ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా మనకి సింక్ కూడా బ్యాడ్ స్మెల్ లేకుండా మంచి స్మెల్ వస్తుంది, సింక్ బ్లాకేజ్ అవ్వకుండా ఉంటుంది. ఇలా హాట్ వాటర్నే పోయాలండి. చక్కగా మనకి హాట్ వాటర్ ద్వారాగా ఇక్కడ మనకి హోల్స్ దగ్గర ఉన్నటువంటి క్రిములు కానీ ఇలా బ్యాక్టీరియా కూడా అంతా కూడా చక్కగా పోతుంది. నలకలు కూడా అడ్డం పడినటువంటి చిన్న చిన్న నలకలు కూడా తొలగిపోతాయండి. ఈ విధంగా హాట్ వాటర్ని పోసామనుకోండి చక్కగా వాటిలో ఇరుక్కుపోయినటువంటి నలకలు కూడా అన్నీ కూడా పోతాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. నెంబర్ 7, టమాటాలు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఇలా ట్రై చేయండి. టమాటాలు మనం ఎంత స్టోర్ చేసుకున్నా ఒక్కోసారి పాడైపోయి కుళ్ళిపోతూ ఉంటాయి కదండి. మనం ఫ్రిడ్జ్లో ఎంత స్టోర్ చేసుకున్నాడో ఒక్కొక్కసారి కుళ్ళిపోయి పాడైపోతూ ఉంటాయి. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలాగ టమాటాలను శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసుకున్న తర్వాత తేమ లేకుండా ఆరిపెట్టుకొని ఇలాగ తొడుము దగ్గర కొంచెం ప్లాస్టర్ అయితే వేసేసి ఏదైనా ఒక కవర్లో కానీ బాక్స్లో కానీ స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులు ఉన్నా కొల్లిపోకుండా పాడవకుండా ఉంటాయండి. ఇంకా లాస్ట్ టిప్ అండి ఇది. గ్యాస్ బండ మనం అయిపోయినప్పుడు లోపలికి తీసుకొస్తూ ఉంటాం కదండి, మనకు ఒకరు హెల్ప్ లేకుండా ఇలాగ ఏదైనా ఒక మ్యాట్ లాంటిది దాని కింద వేసేసి ఇలాగ లాక్కోవడానికి చక్కగా ఉంటుందండి. అలానే మనం గ్యాస్ బండ పెట్టుకునే దగ్గర ఇక్కడ టైల్స్ మీద ఒక్కొక్కసారి గ్యాస్ బండను అలానే డైరెక్ట్గా పెట్టేస్తే సిలుం మరకలు తుప్పు మరకలు పడుతూ ఉంటాయి కదా. అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఉండాలంటే ఇలా ఓల్డ్ బ్యాంగిల్స్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి, బ్యాంగిల్స్ అయితే ఇలా తీసుకుని ఇలా గ్యాస్ బండ దగ్గర ఇలా కింద పెట్టేసామనుకోండి తుప్పు
మరకలు కానీ సిలిం మరకలు కానీ దాని కింద పడకుండా ఉంటాయండి. టైల్స్ ఉన్న వాళ్ళ ఇంట్లో ఇలాగా తుప్పు మరకలు ఎక్కువగా సిలిం మరకలు పడుతూ ఉంటాయి. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే గ్యాస్ బండ కింద ఇలాగా బ్యాంగిల్స్ పెట్టేసాం అనుకోండి, చక్కగా మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్ అయితే మీకు బాగా నచ్చిందో, ఏ టిప్ యూస్ఫుల్ అనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనండి, మరికొన్ని టిప్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులోనే ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.